డబల్ లైన్ న్యూస్ కి స్వాగతం. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు లాలాగూడ పోలీసులు. లాలాగూడ పోలీస్ స్టేషన్ లో ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ బాలస్వామి మాట్లాడుతూ అత్తాపూర్ కు చెందిన ఇద్దరు మహిళలు మా బంగారం దొంగతనం చేశారని లాలాగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా హరినాయక్ వడ్డేలను అరెస్ట్ చేసి మరి రిమాండ్ చేస్తున్నట్లుగా తెలిపారు. దొంగల వద్ద నుండి 2 తులాల బంగారం 41 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగ బంగారం కొనే వ్యక్తులను సంజయ్, ప్రవీణ్ కుమార్ లను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. Nenamat Harinayak and Vadde Lakshmi alias Kavita. Nenamat Harinayak belongs to Nalgonda district, బట్ ఇతను ఏంటి అంటే మన ప్లేస్లలోనే ఒక ఇప్పటికీ దాదాపు ఏ అఫెన్స్ చేసిన తర్వాత ఏ ప్లేస్లో కూడా 2 months కంటే ఎక్కువ ఉండడు అనమాట. ఒక ఏరియాలో రూమ్ తీసుకోవడము, అక్కడ ఉండి డిఫరెంట్ ప్లేసెస్లో అఫెన్స్ చేయడము, మళ్ళీ ఆ ప్లేస్ని మార్చేసి మళ్ళీ వేరే దగ్గరికి పోవడం. ఇట్లా ఇతను దాదాపు లాస్ట్ 1 yearలోనే 5 ప్లేసెస్ మార్చాడు. అంటే ఫస్ట్ సీతాఫల్ మండిలో కొన్ని రోజులు ఉన్నాడు, తర్వాత అడ్డగుట్టలో కొన్ని రోజులు ఉన్నాడు, బోయాగూడలో కొన్ని రోజులు ఉన్నాడు, మార్కెట్ పిఎస్ లిమిట్స్లో కొన్ని రోజులు ఉన్నాడు. తర్వాత లాస్ట్కు మేము ఇక్కడ నందనవనంలోని మీర్పేట్ పిఎస్ లిమిట్స్లో, అంటే రాచకొండ కమిషనరేట్ పిఎస్ లిమిట్స్లో లాస్ట్ 2 months నుంచి వీళ్ళు రెంట్కుంటున్నారు. అక్కడ వీళ్ళను పట్టుకోవడం జరిగింది. దాదాపు 2 తులాల గోల్డ్, తర్వాత సిల్వరు 23 grams ఇవి రికవర్ చేయడం జరిగింది. ఇది 2 కేసులలో, ఒకటి లాలాగూడ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దేవరకొండ. ఈ అక్యూజ్లను పట్టుకోవడానికి దాదాపు మా క్రైమ్ టీమ్, డివిజన్ క్రైమ్ టీము అండర్ ది లీడర్షిప్ ఆఫ్ లోకల్ ఏసీపీ వి జైపాల్ రెడ్డి అండ్ లోకల్ ఎస్హెచ్ఓ కరుణాకర్ రెడ్డి అండ్ సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ నాగరాజు మెయిన్లీ, అండ్ అదర్ టీమ్స్ ఆల్సో ఫ్రమ్ అదర్ పోలీస్ స్టేషన్స్ చిలకలగూడ అండ్ పిఎస్ వారాసిగూడ, వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి దాదాపు 200లకు పైగా సీసీటీవీ కెమెరాలను వెరిఫై చేసి వీళ్ళను పట్టుకోవడం జరిగింది. అత్తాపూర్ నుంచి సికింద్రాబాద్ నుంచి నందనవనం వరకు కూడా అన్ని సీసీటీవీ ట్రేస్ అవుట్ చేసి వీళ్ళని పట్టుకోవడం. మనకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ మంత్ 3rd August రోజు ఈవినింగ్ టైంలో ఒక 2 లేడీస్ వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే వాళ్ళు అత్తాపూర్లో ఉంటారు. ఆ అత్తాపూర్ నుంచి ఒక 2 అన్నోన్ పర్సన్స్ వాళ్ళను పని ఇప్పిస్తామని వాళ్ళకు కళ్ళు తాగించి తీసుకొచ్చి ఈ ఏరియాకి తీసుకొచ్చి మాతోటి ఉన్నటువంటి బంగారు, తర్వాత సిల్వరు ఎత్తుకెళ్లారనేది ఒకటి కంప్లైంట్. దాంట్లో ఒకటి రాబరీ కేసు రిజిస్టర్ చేసి మనం ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళ మోటివ్ అంటే సీసీటీవీ కెమెరాస్ అవన్నీ తీసుకొని ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో, ఎక్కడ ఎండ్ అయిందో అనేది మోటివ్ని అబ్జర్వ్ చేసి లాస్ట్కి ఈ అక్యూజ్డ్ పర్సన్స్ని ఎవరైతే ఉన్నారో 2 ఉన్నారో అక్యూజ్డ్ పర్సన్స్, నెనామత్ హరినాయక్ అండ్ వడ్డే లక్ష్మి అలియాస్ కవిత, వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వెరిఫై చేస్తే ఈ అక్యూజ్డ్ యొక్క మోటివ్ ఏంటి అంటే, ఎక్కడైనా కానీ ఒంటరి మహిళలు అంటే కళ్ళు దుకాణంలో కానీ లేకపోతే వైన్ షాప్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ వీళ్ళు కనబడ్డప్పుడు వాళ్ళను పని ఇప్పిస్తాము అనే పేరుతోటి వాళ్ళకు కళ్ళు దాయించి లేదా మందు తాగితే మందు దాయించి ఒంటరి అంటే ఎవరు లేని ప్రదేశాలకు తీసుకొచ్చి ఇట్లాంటి అంటే రాబరీ అఫెన్సెస్ చేయడము వీళ్ళ మోటివ్ అన్నమాట. ఇట్లాంటివి మనకు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మనకి రిపోర్ట్ అయిన కేసులలో ఒకటి లాలాగూడ పోలీస్ స్టేషన్, నెక్స్ట్ ఒకటి దేవరకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కేసు రిపోర్ట్ అయింది. బట్ అక్యూజ్డ్ ఇంకా కొన్ని చెప్తా ఉన్నాడు. బట్ అవన్నీ కూడా మనకు విక్టిమ్స్ అనే వాళ్ళు ఐడెంటిఫై కాలేదు. సో వాళ్ళు ఒకవేళ ఐడెంటిఫై అయితే అవి కూడా రిజిస్టర్ చేసి టేక్ కేర్ ఆఫ్. తర్వాత వీళ్ళు ఇలా చేసిన తర్వాత వీళ్ళు అంటే అమ్మడము ఎట్లా అంటే
రిసీవర్ దగ్గరికి వెళ్ళి అంటే జ్యువెలరీ షాప్లకు వెళ్ళి మేము ఏదో బాధలో ఉన్నాము, మా హాస్పిటల్కి పోవాలి, లేదా మా వాళ్ళు ఇట్లా హాస్పిటల్లో ఉన్నారు అవి ఇవి అని చెప్పేసి తక్కువ ధరకే అమ్ముతున్నారు అన్నమాట. ఇప్పుడు కొనే వాళ్ళకు కూడా తెలుసు ఇవి తక్కువ ధరకు అమ్ముతున్నారంటే వీళ్ళ సొంతం కావు, దొంగతనం చేసి వచ్చినాయి లేకపోతే ఏదైనా అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినాయని తెలుసు. సో అటువంటి రిసీవర్స్ని కూడా ఇద్దరిని ఈరోజు మనం అరెస్ట్ చేస్తున్నాము ఈ కేసులో.